హలో దోస్తులు అందరికీ నమస్తే। ఈ రోజు మనం చిట్నాటికి అయితే పోతున్నాం। మా వాళ్ళందరూ కలిసి పొద్దుగానే లేచిర్రు। కాడలు ఒకరు, గొడ్డలు ఒకరు, పారలు ఒకరు, తట్టలు ఒకరు, చెంబులు ఒకరు, బకెట్ ఒకరు, నీళ్ళు ఒకరు, మొత్తం చాలా కష్టపడ్డారు పొద్దున్న నుంచి వెళ్ళేసి। మన వ్యవసాయం గురించి ఇంకొన్ని వీడియోలు కావాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। లైక్, షేర్, కామెంట్ అయితే పక్కా ఉండాలి। కంటెంట్ మాత్రం మర్చిపోకుండా పక్కా షూర్ మా దానికి సబ్స్క్రైబ్ అయితేనే మంచి మంచి కంటెంట్ కానీ మేము కూడా తెచ్చి పెడతాం। మన వ్యవసాయం అంటే చాలా ఇష్టం మన పిల్లలకు, అందుకే కష్టపడి పొద్దున్న నుంచి పని చేస్తాను మీకోసం। కాకపోతే మాకు ఏంటంటే మీ చిన్నపిల్లల అయినా కూడా మీకు మంచి మంచి కంటెంట్ చేయాలని మా ఆనందం। దాంట్లో ఒక చిన్న ఆనందం ఉంటుంది। చిన్నప్పటి నుంచి మా తమ్మునికి ఆశ ఉండే యూట్యూబ్ ఛానల్ పెడదామని, కానీ మేము మా మమ్మీ ఫోన్లో పట్టుకొని రోజు బడి పోయే వారికి మా అమ్మ మాకు ఫోన్ ఇస్తలేదు, ఎగ్జామ్ అంటుంది, గదంటుంది, చేయండి। నాకు ముచ్చటం కాదు, ఎగ్జామ్లో నువ్వు పెడతారంటారు, మరి ఆ స్కూల్ కనిపించిన చూడాలని ఇచ్చిపెట్టినాను। మా దోస్తులు అయితే అస్సలుగా ఇచ్చిపెట్టారు। మళ్ళీ చెప్తాను ఇక మీరు చుట్టాలా ఇంత మంచి చదువుతాను నేనే, మా తమ్ముడు వీడియో ఇస్తాడా, మా ఇద్దరు దోస్తులు రాలా అంటే దోస్తులు అసలు అక్కనే లేరు, వాళ్ళ ఇంటనే వండుకున్నారు వాళ్ళ డాడీ భయపడి। ఇలా ఆదివారమైనా ఏం కాదురా రారా అంటే కూడా ఇంలే మన వాళ్ళు। మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మన తెలంగాణ సంస్కృతే మనం మొత్తం మనకు తెలుసు। తెలంగాణలో ఫేమస్ అంటే మన రైతన్నలు పండించే ధాన్యం మాత్రమే। ఆ రైతన్నలు పండించే ధాన్యాన్ని మనం కొత్త రకంగా వేరే వేరే చెత్త రూపంగా జనాలకు చూపెట్టాలి। మనకు అసలే ఆక్సిజన్ ఇచ్చేటివి కూడా గా చెట్లే, మీరు చాలా కష్టపడాలి మొదలు చెప్తున్నా, చెట్టును పెట్టుర్రి। చిన్నప్పుడు మా అయ్యకు మాట అయ్యేది ఫ్రెండ్స్, ఈ రోజు రెండు చెట్లే రేపటి మెట్లు, భావి తరాలకు అందించలేని ఏమైనా ఉండొచ్చేమో కానీ ఈ చెట్లను మాత్రం అందిస్తే మన పిల్లలు మంచిగా బతుకుతారని మా డాడీ అనేటోడు। అందుకే ఈ పేరు మీద చాలా చెట్లు నాటినాం, మీరు ముందు వీడియోలో చూసుంటారు। సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, మేము మొత్తం మాగమాగం చేయకుండా మా దోస్తు వాళ్ళు అసలే అత్తలేరని నేనే జల్లి కవర్ అయితే తీసిన। ఇక చూడు ఎట్ట పెడతాను నేను, ఇక పట్టుకొని లుక్ ఎత్తానా చూడండి, మళ్ళా ఎంజాయ్। ఇవో దోస్తులు ఇవో ఇట్లా చెట్టు పెడతాను నేను, అప్పటి నుంచి ఎంగ్లాడి పిచ్చాను నేను। చెట్టు దొరకక జరిగితే లేట్ అయింది, అందుకే ముందరి వీడియోలో దొరకబట్టి మరి ఒక ఎంట్రీ వీడియో కొట్టిన। చాలా కష్టపడ్డ తర్వాత చెట్టు మా ఉరికింది, లేకపోతే స్వచ్ఛ భారత్లో పట్టుకోబోతుండే। బయట చెట్లకు ఇప్పుడు కొత్తట్లా గార్డెన్లకు పైసలు పెట్టి కొనుక్కున్నాడు కన్నా పల్లెటూళ్ళలో ఉన్న పళ్ళ ప్రకృతి మోడాలకు పోయి చెట్లు పట్టుకొచ్చుకుని అయితే బాగా ఉన్నాయో, 100 రూపాయలు 20 రూపాయలు సేవ్ చేసుకుని ఉన్నాయో, లేకపోతే ఇచ్చే పైసల మందానికన్నా ఫ్రీ వచ్చే చెట్లు ఉన్నాయో ఆలోచించుకోవాలి। మీరు ఒక్కడే మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్, మీరు ఎన్ని చెట్లు పెట్టినా ఎటువంటి చెట్లు పెట్టినా అవి ఇచ్చేటి మాత్రం గదే ఆక్సిజన్। దానికి లుక్ ఉన్న చెట్లు, లుక్ లేని చెట్లు అని బాగా కష్టపడి పెట్టకూడదు। ఇంట్లో కొంతమంది డెకరేషన్ కోసం అని ప్లాస్టిక్ చెట్లు వాడతారు, మరి ఇంకా ప్లాస్టిక్ చెట్లు పెట్టే బదులు రియల్ చెట్లు పెట్టి నీళ్ళు కొట్టుకుంటే ఏమైతుందో మరి। పొద్దున్న నుంచి మనకు పని లేకున్నా ఏం లేకున్నా కూడా వాటికి ఆక్సిజన్ అందిస్తాయి, మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని O2 తీసుకొని H2O మనం ఇస్తాం కదా, దానికి H2O అంటే వాటర్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా అసలే నేను కెమిస్ట్రీలో వీకు, H2O అంటారా ఫ్రెండ్స్। ఇప్పుడు చూడండి ఎంజాయ్। చూస్తురు కదా ఎట్ట పోతానే మంచి స్లో మోషన్ వీడియో, మరి మా తమ్ముడు ఇట్లా కట్టనే ఉంటుంది।